తినవా? తినకుండానే ఇలా అవుతాడు. స్వీటెస్ట్ బాయ్. ఎలా ఉందిరా బుల్లిరాజు భీమవరంలో మన ఫ్యాన్ ఫాలోయింగ్? చాలా బాగుందండి బాబోయ్, అసలు చింపేసేవరా బాబు. ఎస్పెషల్లీ వెంకటేష్ గారు ఆ డాన్స్ స్టెప్ ఉంది కదా, ఏదో ఒకసారి ఆ డైలాగ్ వదులు. మా నాన్న ఇట్ట ఒక స్టెప్ పెట్టి నాజూగ్గా ఇట్ట ఫోజెట్టి డైరెక్ట్ గా అడగండి, మాకు అర్థం కాదు. చెప్పండి మీను, ఆ లవ్ స్టోరీస్ ఏంటి? డెఫినెట్ గా ఒక కన్ఫెషన్ ఉంది. అవునా? మీను అంటే ఎక్స్క్లూజివ్ మీ షోలో. ఇన్ దట్ వే పైగా వీళ్ళిద్దరి వెంకటేష్ గారు ఒక్కసారి మీరిద్దరు అది చెప్పరండి, లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా. అది ఎంత క్యూట్ గా ఉందో. చాలా సంతోషంగా మీరు బయలుదేరితే కొంచెం కిచెన్ అది క్లీన్ చేసుకుంటారు. ఎక్కడికి బయలుదేరిది? మురుకులు సొన్నలు పెడితే వెళ్ళటమేనా? ఏం లేదా? రాక మీ ఇంటికి వచ్చాం, 2 చీరలు పెట్టరేంటి? నా పట్టు చీరలు, బాబాయ్ నా చీరలు. సుమ గారు చాలా చాలా థ్యాంక్స్ చీరలు ప్లీజ్ అండి, నా చీరలు అండి. మా అమ్మ వాళ్ళు పెట్టిన చీరలు, మా ఆంటీ వాళ్ళు పెట్టిన చీరలు. చీరలు మనకి ఎక్కడెక్కడో కలెక్షన్ వాచ్లు పెర్ఫ్యూమ్లు ఏముంటాయి కదా. తాళం ఏంట్రా బాబు? వాచ్లు, నా వాచ్లు. సార్ యాక్చువల్లీ నాకు మొత్తం 3 ఫీమేల్ వచ్చింది, ఒకటి మేల్ ఇచ్చి మీరు ఒకటి. వెంకటేష్ గారు ప్లీజ్ అండి, మా ఆయన వచ్చిన తర్వాత అడుగుతారు. థ్యాంక్ యూ. లూజ్ అయినట్టుంది కొంచెం. పర్లేదు టైట్ చేసి థ్యాంక్ యూ. వీడని తీసుకెళ్తున్నాడు, వీడు జేబులు చెక్ చేయడం బెటర్. ఈ చీర కూడా చాలా బాగుంది. బాయ్ 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 బాయ్. అయినా ఇంట్లోనే ఇంటర్వ్యూ పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. వీళ్ళకి నిజంగానే బ్లాక్ బస్టర్ పొంగలే. నాకే లేదు ఇంకో ఇంటర్వ్యూ.